శ్రీమాత్రే నమ. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం రాశి అందే గురువు అలాగే రవి ఉండడం వల్ల వాళ్ళ అదృష్టం వాళ్ళ చేతిలోనే ఉన్నట్టు. ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ఫుల్, ఇంకా తొందరగా ఇంకా లాభసాటిగా జరగాలంటే రవిగ్రహ అనుగ్రహం, సూర్యభగవానుడు. ఎందుకంటే సూర్యభగవానుడు మనకి రాశిలో ఉన్న ఈ జలతత్వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఈ అగ్నితత్వ గ్రహం అయినటువంటి రవి పడిపోవడం వల్ల చాలా వీక్ అయిపోతుంటాడు. ఆ కారణం వల్ల ఆ ఫలితాన్ని తొందరగా ఇవ్వలేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే మీరు చేయవలసింది ఆదివారం రోజు గోధుమ నూకతో తయారు చేసినటువంటి హల్వా తయారు చేసి ఆదివారం రోజు స్వయంగా సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవడం వల్ల ఏ సమస్య అయినా మీకు తొందరగా సాల్వ్ అవుతుంది. సరే, గురువు ఎలాగా అనుకూలంగా ఉన్నాడు, మరింత తొందరగా గురు ఫలితం పొందాలి అంటే ఏది షష్ఠ భాగ్యాధిపతిగా ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు తొలగాలి, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పోవాలంటే గోశాలను దర్శించి గోవుకి అక్కడ ఉన్నటువంటి గోవుకి ఎన్ని ఉంటాయని మీ అది ఓపిక, ఒక పసుపు రంగులో ఉన్నటువంటి దేశవాళీ అరటిపళ్ళు ఒక 3 ఆవుకి భక్తితో సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి ఒక నమస్కారం చేసుకోవడం వల్ల మీకు తొందరగా ఆ పని నెరవేరుతుంది. ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయన్నప్పుడు గోపూజ, గోశాలలో గోపూజ చేయించి ఆ గోవు పాదాలకు అది పూజ చేపిస్తారు. అది చేయడం వల్ల బాగా స్ట్రగుల్లో ఉన్నాయి కూడా పరిష్కారం అయిపోతాయి. ఎప్పుడు గురువు అనుకూలంగా ఉన్నప్పుడు పరిహారం చేస్తేనే ఫలితం తొందరగా వస్తుంటుంది. ఇక మెయిన్ ఇబ్బంది పెట్టేది ఏంటంటే వీళ్ళకి అష్టమ రాహు. ఈ అష్టమ రాహు వల్ల ఏంటంటే అపవాదులు, అపనిందలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ చిన్న చిన్న అరెస్ట్ వారెంట్లు కూడా వస్తుంటాయి, నిందలు వస్తుంటాయి, మనసు చాలా కష్టం కలిగిస్తుంటుంది. ఆ రాహుకు పరిహారం చేసుకోవాలంటే మీరు రాహుకాలంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 18 ప్రదర్శనలు చేసి కుదిరితే నిమ్మకాయల దండ లేదంటే 4 నిమ్మకాయలు అమ్మవారికి కుంకుమతో పాటు అమ్మవారికి సమర్పించి ఒక నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా రాహు అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు బలహీనంగా ఉన్నాడనమాట. స్త్రీలతో విరోధాలు, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు అనారోగ్య సమస్యలు, ఉద్యోగం పోయి అంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది స్త్రీలకైతే. అటు శని కూడా చూడటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడుతుంటాయి. కావలసిన వాళ్ళే నిందలు అపవాదులు వేస్తుంటారు. శుక్రగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా స్త్రీలు శుక్రవారం రోజు కంప్లీట్గా తలస్నానం చేసి ఆ రోజంతా పవిత్రంగా ఉండి సూర్యాస్తమం అయిన తర్వాత ఇంట్లో అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం ఇవన్నీ చేయనప్పుడు చిన్నగా అమ్మవారి నామాన్ని పదే పదే పూజించడం వల్ల అమ్మవారికి పాయసం, పాలతో చేయన పాయసం నైవేద్యంగా పెట్టి ఆ పాయసాన్ని మీరు స్వీకరించడం వల్ల కంప్లీట్గా శుక్రగ్రహ అనుగ్రహం మీకు లభించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు పెద్ద రెమెడీ చేయకుండా పర్లేదు, కానీ ఈ సింపుల్ రెమెడీస్ చేసుకుంటే పళ్ళు మరింత అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఈ శుక్రుడు వీక్గా ఉన్నాడు కాబట్టి స్త్రీలకి కంప్లీట్గా ఇబ్బంది కలుగుతుంటుంది. తల్లిగారితో విభేదాలు వస్తుంటాయి, అత్తగారితో విభేదాలు వస్తుంటాయి, ఆరోగ్యం సహకరించదు. కాబట్టి ఈ శుక్రుడికి సంబంధించింది ఆ సాయంకాలం పూట, అలాగే శ్రావణ మాసం కాబట్టి కంప్లీట్గా అమ్మవారిని ఆరాధించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఎనీహో, మరి కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ఎందుకంటే దశమాధిపతి వ్యయం. ఆ కారణం వల్ల ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు బెల్లం పానకంతో అభిషేకం చేయడం కానీ, అదే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి వరమాల సమర్పించడం కానీ ఉద్యోగపరమైన ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.